మీరిద్దరూ కలిసి నా రాఖీ ప్రాణాలు తీసేశారు. లేదంటే రాఖీ వరుణ్ని చాలా ప్రేమించింది. తను వరుణ్తో కలిసి బ్రతకాలనుకుంది. అందుకనే అదే నేను చెప్తున్నాను. నా కూతురు బ్రతకాలనుకుంది. తను చనిపోవాలని అనుకోలేదు, బ్రతకాలనుకుంది. కానీ ఈ అన్నయ్య తనని చంపేశాడు. లేదు మా, నువ్వు హంతకుడివి రిషబ్. నువ్వు హంతకుడివి. నీ సొంత చెల్లెలి ప్రాణాలు తీసుకున్నావు నువ్వు. అలా మాట్లాడుకో. నేను నీ మొహం చూడాలనుకోవటం లేదు. నువ్వు నా కొడుకువి కాదు. నీ మొహం చూడాలని లేదు నాకు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించకు. రిషి, రిషి వెళ్ళిపోయి వెళ్ళిపో. మా కూతురు పెళ్లి సంతోషాలు మేము ఎలాగూ జరుపుకోలేకపోయాం. మమ్మల్ని మనస్ఫూర్తిగా తన కోసం ఏడవని. మా కూతుర్ని చంపిన హంతకుడు మా కళ్ళ ముందు ఉన్నంత వరకు మేము మనస్ఫూర్తిగా తన కోసం ఏడవలేము. వెళ్ళిపో. చూసారా ఏం జరిగిందో? మేం పల్లెటూరు వాళ్ళమని మీ అందరికీ అనిపిస్తుంది కదా. అవును, నిజమే, మేం పల్లెటూరు వాళ్ళమే. కానీ మాకు కట్టుబాట్లు, ధర్మాధర్మాలు చాలా బాగా తెలుసు. అవును, ఈ ఊరు మాది. ఇక్కడ ఏది చేయాలో ఏది చేయకూడదో మాకు తెలుసు. పంతులు గారు చెప్పారు, ఆయన హెచ్చరించారు కదా. ఒకవేళ నువ్వు ఆయన మాట వినుంటే ఈ రోజు ఈ దారుణం జరుగుండేది కాదు. ఎక్కడున్నాడు నీ వరుణ్? టెంపుల్ దగ్గర ఉంటాయన్నాడన్నయ్య. మాటివ్వు. జీవితాంతం తను ఇలాగే ప్రేమిస్తూ ఉంటానండి. ఆ గాజులు, ఆ మంగళసూత్రం, ఆ ఎర్ర సింధూరం, ఇలాంటి పెళ్లి ఈ ఊళ్ళో జరగడానికి వీల్లేదు. ఎందుకు రాకి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా రాకి, నా చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? రాకి, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం మీకు రాఖీ కట్టలేనేమో, కానీ ఈ పూజాదారాన్ని దేవుడిచ్చిన రక్షాబంధంగా భావించి మీ క్షేమం కోసం కడుతున్నాను. మనం ఈ ఊర్లో చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. కేవలం నువ్వొక్కడిని మాత్రమే ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో నన్ను కాపాడుతూ వచ్చావు. నేనే తీసుకొచ్చా నా గాజు. నేను తీసుకురాకుండా ఉండాల్సింది. అన్నయ్య తన చెల్లెలకి రక్షణగా ఉంటాడు, కానీ చెల్లెలు ప్రాణాలు తీస్తాడా? నా చెల్లెలు నేనే చెప్పుకున్నా, నా గాజులు తేకుండా ఉండాల్సింది. నా చెల్లెలకి ఆ గాజులు ఎందుకు తెచ్చాను? నేనే చంపేశాను. నేనే. అన్నయ్య, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.